గత కొంతకాలం నుంచి సెగలు కక్కుతోన్న చమురు ధరలు నెమ్మదించాయి. బ్రెంట్ క్రూడ్ $93 దిగువకు, యుఎస్ క్రూడ్ $88లకు పడిపోయాయి. యుఎస్ ఇరాన్ శాంతి ఒప్పందంలో పురోగతి కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు ఒప్పందం ఓ క్లారిటీ వచ్చింది. దానికి సంబంధించిన ముసాయిదాపై ఇరు దేశాల ప్రతినిధులు ఒక అవగాహనకు వచ్చారు. అయితే ఈ తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా అమలులోకి రావాలంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది ఆమోదం తప్పనిసరి. ఈ సానుకూల పరిణామాలతో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. మరోవైపు యుఎస్ ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరితే హర్మూజ్ జలసంధిని పునరుద్ధరించేందుకు అవకాశం ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో చమురు రవాణా మళ్లీ సాధారణ స్థితికి వస్తుందనే ఆశలు నెలకొన్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% వాటా కలిగిన హర్మూజ్ జలసంధి పాక్షికంగా మూతపడింది. 60 రోజుల తాత్కాలిక సంధి ఒప్పందాన్ని ఇరుపక్షాల చర్చల ప్రతినిధులు ముసాయిదా సిద్ధం చేసినప్పటికీ ట్రంప్ దీనిని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. మరోవైపు చర్చలు పద్ధతిగా సాగుతున్నాయని, కానీ సరైన ఒప్పందం కుదిరే వరకు అమెరికా విధిస్తున్న నౌకాదళ ఆంక్షలు పూర్తిగా కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక ఒకవైపు ఇరాన్తో శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమెరికా సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల దక్షిణ ఇరాన్లోని కొన్ని క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అమెరికా రక్షణాత్మక దాడులు చేసింది. దీంతో చమురు మార్కెట్లో కొంత అనిశ్చితి కూడా కొనసాగుతోంది.